దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి ఉదయకాల సమయంలో మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుని ప్రియ బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనబడతాడు. ఆ ధనవంతుడి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మాట్లాడుతున్న వర్తమానానికి ముందుగానే పేరు చెప్తున్నాను, ధనవంతుని దౌర్భాగ్యం. ధనవంతుని దౌర్భాగ్యం. సహజంగా మనుషులుగా మనందరికీ ఇలాంటి ఆశ ఉంటుంది, ఇట్లాంటి కోరిక ఉంటుంది. అదేంటి చెప్పనా, మన జీవితంలో మనకి ఏ కొదువ రాకూడదు అనుకుంటాం, ఏ లోటు రాకూడదు అనుకుంటాం. అనుకోవడం తప్పేం కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, అంతేకాదు ఆస్తిపాస్తులతో ఉండాలనుకుంటాం, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలనుకుంటాం, అందరూ మనల్ని మెచ్చుకోవాలనుకుంటాం, అందరూ మనల్ని ప్రేమించాలనుకుంటాం, అందరి మీద మనకి అధికారం ఉండాలనుకుంటాం, అందరికంటే అందంగా ఉండాలనుకుంటాం. ఇలాగ రకరకాల లోక సంబంధమైన ఆశలు, కోరికలు మనలో ఉంటాయి. అవి తప్పు అని నేను అంటలేదు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానన్నాడు. ఇలా అనుకుంటాం, కానీ వాస్తవానికి జీవితం అలా ఉందా? ఎవరిదైనా మన జీవితంలో ఏ కొదువ లేకుండా ఉంటుందా? కొదువు లేకుండా ఉన్నాం కదా. ఏదో విధమైన కొదువ. అందం ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే ఆప్తులు ఉండరు. ఏదో విధమైన ఒక వ్యక్తి జీవితంలో మీరు చూడండి, ఏదో కొదువు ఉంటుంది. నెమలి ఆ సాయంత్రపు వేళ చిన్న చినుకులు పడుతున్నప్పుడు, ఆ మబ్బు వేసినప్పుడు ఆ మొత్తం వెంట్రుకల్ని విరిచి తన నాట్యమాడి చాలా ఆనందపడుతుందట. కోడికి ఎంట్రుకలు ఉన్నాయి, నాకు ఉన్నాయి, నా ఎంత అందంగా ఉన్నాయో చూడు, నేను ఎంత అందగత్తినో, నేను ఎంత బాగా నాట్యం ఆడగలను అనుకోని ఆడుతూ ఒక్కసారి దాని పాదాలు చూసుకుంటుందట, దాని కాళ్ళు చూసుకుంటాయంట, బొబ్బలు ఎత్తిపోయి దరిద్రంగా ఉంటాయంట. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో ఏదో విధమైన లోటు, కొదువ ఉంటుంది. సహజంగా మనిషి జీవితం ఇలా ఉంటుంది. ఒంట్లో చాలామందికి బాధలు ఉంటాయి. షుగరో, బీపీయో, థైరాయిడో, గ్యాస్ట్రిక్కో, హార్ట్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, లంగ్స్ ప్రాబ్లమో, ఇంక జబ్బులు చెప్పాలంటే తెల్లారిపోద్ది. ఏదో ఒకటి, ఏది లేకపోతే ఆర్థరైటిసో, నొప్పులు, బలహీనతలు ఏదో ఒకటి కొంతమందికి ఉంటాయి. కొంతమందికి ఒంట్లో ఏ బాధ ఉండదు, ఏ రోగం ఉండదు, ఒంట్లో సమస్యలే ఉండవు. అట్లాంటి వాళ్ళకి కొంతమందికి ఇంట్లో ఉంటాయి, తెలుసా? ఒంట్లో లేకపోతే ఇంట్లో ఉంటాయి. భార్య మాట వినకపోవడమో, పిల్లల మాట వినకపోవడమో, లేకపోతే మరొకటో కలకపోవడమో, మాట కలకపోవడమో, మనసు కలకపోవడమో. కొంతమందికి ఒంట్లో ఉంటాయి బాధలు. ఒంట్లో లేవనుకో ఇంట్లో ఉంటాయి. ఇంట్లో లేకవనుకో ఒకవేళ ఊర్లోనైనా ఉంటాయి, తెలుసా? కుటుంబంలోనైనా ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లి మధ్యలో, రావాల్సింది రాకో, పంపకాల దగ్గర, సమస్యల దగ్గర, చిన్న చిన్న విషయాల్లో మనశ్శాంతి లేకపోవడం, భేదాలు రావడం. మరి కుటుంబంలో కూడా అయితే ఊర్లోనైనా ఉంటుంది. మన బతుకుతుంటే, మన జీవితం మనం లేగుతుంటే మన మీద ఏడ్చేవాడు, మన మీద చెడు ప్రచారం చేసేవాడు, కావాలని సమస్యలు పెట్టేవాడు, కావాలని ఇబ్బందులు పెట్టేవాడు, దేవుని సేవలోనైనా, కుటుంబ పరంగానైనా. కాబట్టి ఇంట్లోనో, కుటుంబంలోనో, ఊర్లోనో ఏదో విధమైన సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇవి కాకపోతే ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. పేదరికం, జీతం తక్కువ రావడం, కుటుంబ భారాలు ఎక్కువ అవడం, కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉండడం, డబ్బులు లేకపోవడం, జీతం ఎటు వచ్చింది చాలకపోవడం, సర్దడానికి తిప్పలు పడడం, ఆర్థిక ఇబ్బందులు ఎంతమందిని అప్పులు పాలు చేసి నష్టపరుస్తున్నాయో మీకు తెలుసు. ఇక్కడ తెచ్చి ఇక్కడిచ్చి అలా చేసి సగటు మనిషి, మధ్యతరగతి మనిషి పడుతున్న, నాకు దేవుడు ప్రేమించి ఇచ్చిన వందలాది సంఘబిడ్డలు, వందలాది కుటుంబాలు, నేను వాళ్ళతో ఉంటున్నవాడిగా, వాళ్ళతో తిరుగుతున్నవాడిగా, వారి కష్టాలు, వారి సమస్యలు నా సమస్యలుగా తీసుకొని వారి కొరకు ప్రార్థిస్తున్నవాడిగా నేను ఎరుగుదును. సగటు మధ్యతరగతి మనిషి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో. కొంతమందికి దేవుడి దయ వల్ల ఆర్థికంగా ఓవర్కమ్ అవుతారు, దేవుడి దయ వల్ల జయించేస్తారు, సరిపడినంత డబ్బులు ఉంటాయి. కానీ వారి జీవితాల్లో అనారోగ్యం ఏలుబడి చేస్తారు.
ఎప్పుడు ఏదో సమస్య, ఏదో సమస్య, ఏదో సమస్య, ఏదో సమస్య, ఏదో రోగం, ఏదో బలహీనత. ఆర్థిక ఇబ్బందులు లేనివాడికి లేవనుకుంటే అనారోగ్య బాధలు ఉంటాయి. అనారోగ్య బాధలు లేవనుకున్నోడికి మానసిక బాధలు ఉంటాయి. మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు మనం ద్వేషిస్తారు. మనం ఏ పిల్లల కోసం ప్రయాసపడి ఇస్తామో ఇంకా ఇవ్వలేదని వాళ్ళు మన మీద ఎదురు తిరుగుతారు. లేకపోతే మన కూతుర్నో మన కోడలనో మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మన శత్రువులుగా చూస్తుంటారు. మానసికంగా అయ్యో తిన్నావా ఉన్నావా నీ సంగతి ఏంటని ఆలోచన చేయరు, అసలు మనం పట్టించుకోరు. మన మనసు పగిలిపోతూ ఉంటుంది. మనం ఇచ్చిన ఆస్తితో మనం చేసిన ఆస్తితో వాళ్ళు అనుభవిస్తూ మనకు చెప్పకపోవడం మన గుండెలు పగిలిపోతుంటాయి. చాలాసార్లు మానసికంగా మనల్ని పరాయి వారుగా చూస్తుంటారు. మనం ప్రేమించిన వారు మనల్ని ద్వేషిస్తుంటే, మన అనుకున్న వారు మన శత్రువులుగా మాట్లాడుతుంటే మన మనస్సు కృంగిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఒంట్లోనో ఇంట్లోనో ఊర్లోనో కుటుంబంలోనో ఏదో సమస్యలు, ఏది లేకపోతే ఆర్థికంగా అనారోగ్యపరంగా లేకపోతే మానసికంగా ఏదో రకమైన సమస్యలు లేని మనిషి భూలోకంలో ఎవడూ లేడు. భక్తుల జీవితాలు ఇంకా చెప్పాలంటే దేవుని యందు జీవిస్తున్న మన జీవితాలు ఇంకా ఎక్కువ సమస్యలు. భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ భక్తి కలిగి ఉంటూ నీతిగా బతుకుతూ యథార్థంగా బతుకుతూ దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతో వెళ్తున్న మన జీవితాలు మరీ అధికమైన సమస్యలు వస్తాయి. నేను అనుభూతితో చెప్తున్న మాట, లోకస్తుడు దేవుని భయం లేనివాడు మూర్ఖుడుకున్నంత క్షేమం దేవుని బిడ్డలకు, దేవునికి భయపడే వారికి, భక్తిగా జీవించే వారికి లేదండి లోకంలో. అందుకే కదా ఆశాపు అన్నాడు, ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన నీతి, ఎందుకు వచ్చిన యథార్థత? దేవుని భయం లేనివారు, భక్తి లేనివారు, ఇష్టం వచ్చాడు బతికిన వాళ్ళ పని బాగుంది కదా అని అనుకున్నాడు కదా. 73వ కీర్తనలో వ్యసనపడ్డాడు కదా దేవుని బిడ్డలారా. అందుకే భక్తులు అనుకున్నా, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడేమో నేనేమో కృంగిపోతున్నాను, నేను నలిగిపోతున్నాను, నేను శ్రమలో, ఇబ్బందుల్లో, వేదనలో, దుఃఖంలో. ఏంటి బాధలు? వీటన్ని బాధలకు తోడు మరొక బాధ మన గట్టిగా తినేస్తుంది. అదేంటో చెప్పనా? నేను చేసిన తప్పు వల్ల, నేను చేసిన పాపం వల్ల, లేకపోతే మా పితరులు చేసిన పాపం వల్ల నాకు ఈ శ్రమలు వచ్చాయా, నాకు ఈ దుఃఖం వచ్చిందా, లేకపోతే దేవుడే నన్ను పరిశోధిస్తున్నాడా, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, అసలు ప్రార్థన చేస్తే సమస్యలు తీరుతాయి అన్నారు కానీ ఏమిటి అధికమైపోతున్నాయి. నేను దేవుని మందిరానికి వెళుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, అయినా నా జీవితంలో ఏంటి ఇన్ని శ్రమలు అని ఆ వేదన ఎక్కువైపోతుంది మన హృదయంలో. మనం బాధలు పడుతుంటే ఎవడో వచ్చి చెప్తాడు నువ్వు చేసిన తప్పు వల్ల వచ్చిందని, లేదా ఇంకా ఎవడో వచ్చాడు ఎందుకు వచ్చిన భక్తి అని. మనుషులు మన చుట్టూ మాట్లాడే మనుషుల మాటలు మనం గందరగోళం చేసేస్తారు. ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి దేవుడు, ఏంటి పరిస్థితి, ఈ లోకం ఏంటి అర్థం కాక సతమతం అవుతున్న, నలిగిపోతున్న సగటు క్రైస్తవ కుటుంబాలు నాకు తెలుసు. దేవుని బిడ్డ, సత్యం నువ్వు తెలుసుకుంటే, అసలు వాక్య జ్ఞానం నీకు కలిగితే, నేను సభలో మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుడు ప్రేమిస్తేనే నీ జీవితంలో సమస్యల గుండా వెళ్తాడు. అందుకే నీకే సమస్య రాకపోవడమే, ఏ కష్టం రాకపోవడమే, ఏ బాధ రాకపోవడమే, ఏ దుఃఖం రాకపోవడమే దేవుడు చేసిన మేలు నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్నేదో సమస్యలో, నిన్నేదో కష్టంలో, నువ్వేదో దుఃఖంలో, నువ్వేదో వేదనలో నలిగిపోవడమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానికి గుర్తు నీకు చెప్తున్నాను. శ్రమలు లేకపోతే, రోగం లేకపోతే, బాధలు లేకపోతే, దుఃఖం లేకపోతే, ఒంటరితనం లేకపోతే, వెలివేత లేకపోతే, నిరుత్సాహం లేకపోతే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావో జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడికి తినటానికి ఏమీ కొదువు లేదు, ఉండడానికి ఏమీ కొదువు లేదు, ధరించుకోవడానికి అస్సలేం కొదువు లేదు. సామాన్యమైన బట్టలు వేసేవాడు కాదు. ఈ రోజుల్లో మేము వింటుంటాం, మగవారు కొంతమంది లెనిన్ కాటను 5,000 జత బట్టలు అలా కొనేస్తూ ఉంటుంటారు. నన్ను చాలామంది అంటారు, అయ్యారు వైట్ డ్రెస్ మెయింటైన్ చేయొచ్చు కదంటే. వైట్ డ్రెస్ మెయింటైన్ చేస్తే స్తోమత నాకు లేదుగా. లెనిన్ కాటలు కొంటే ఒకసారి అయితే మళ్ళీ ఇప్పియాలంట, మళ్ళీ ఒక మీటింగ్ తీసుకెళ్తే మళ్ళీ సాయంకాలం ఇంకో జత వేయాలి. ఎన్ని జతలు ఇప్పుతాం, ఎన్ని డ్రెస్సులు మారుస్తాం? వేయలేక కాదు, వేయలేకే, మెయింటైన్ చేయలేకే. ధనవంతుడు ఊదా రంగు బట్టలు వేసుకునేవాడు, ధనవంతుడు టేబుల్ మీద భోజనం చేసేవాడు, కింద పడేసేదే బోళ్ళంత ఉండేది. బంగ్లాలో జీవించుంటాడు. ధనవంతుడు కాబట్టి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనవంతుడు కాబట్టి అధికారం ఉంటుంది, ధనవంతుడు కాబట్టి చుట్టూ మనుషులు ఉన్నారు. ఏ రోజైనా అనారోగ్యం పాలయ్యాడు, చిన్న జ్వరం వచ్చిందని మనం ఎరగం.
ఏ రోజు దేనికి కొదువు వచ్చిందని మనం వినం. ఏ రోజు ఏ లోటులో ఉన్నాడని మనం ఎరగం. తన జీవితంలో ఏ విధంగా చూసినా ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ, ఆహారానికి కానీ ఏ విధమైన లోటు లేనివాడిగా జీవించాడు. ఆయన జీవితం చదివితే మనకు కూడా అబ్బా జీవితం అంటే ఇలా ఉండాలి కదా, మందే ఉంది జీవితం ఎందుకు వచ్చింది, చాలని డబ్బులు, చాలని జీవితాలు, దానికి వస్తే దీనికి రాక, దీనికి వస్తే దానికి రాక, అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాక, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాక, ఏంటి మన జీవితం? పట్టుమని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేక, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేక, ఎంత సగటు జీవితంలో ఒక టూర్ వేయగలమా మనం? సరదాగా అరకెళ్ళి రాగలమా? సరదాగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి రాగలమా? ధనవంతుడైతే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళినవాడే, ఏమి చూడాలనుకుంటా చూడవలనివాడే. అయ్యో బండి మీద ఎండలో చెమటలు కక్కుకొని వందలాది కిలోమీటర్లు వెళ్ళాల్సిన బాధ లేకుండా ఏసీ కారులో, ఆడి కార్లు అంట కదా, కోట్లాది రూపాయల కార్లతో వాళ్ళ జీవితంలో వసతులకు కొదువు లేదు, ధనానికి కొదువు లేదు, ఆరోగ్యానికి కొదువు లేదు, బంధువులకు కొదువు లేదు, పేరు ప్రఖ్యాతులకు కొదువు లేదు. ఎంత దర్జాగా బతికాడో. దేవుని బిడ్డ, ఆ లోటు లేకపోవడమే, ఆ శ్రమ లేకపోవడమే, ఆ వేదన రాకపోవడమే, ఆ దుఃఖం రాకపోవడమే తనను దౌర్భాగ్యుడిగా చేసేసింది. తనను కష్టం, సుఖం, వేదన, దుఃఖం, వేదన కలకపోవడాన్ని బట్టి తన జీవితంలో ఏనాడు దేవుడి గురించి ఆలోచన చేయలేదు, ఏనాడు దేవుడి గురించి ఉద్దేశం కలగలేదు. ఆ రోజుల్లో సువార్త ప్రకటించబడి ఉంటుంది, ఆ రోజుల్లో వాక్యం వినిపించబడుతూ ఉంది, ఆ రోజుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆ రోజుల్లో ఆరాధనలు జరుగుతున్నాయి, ఆరాధనలో దైవజనులు ఉంటారు, ఆ రోజుల్లో వాక్య పరిచయం జరుగుతున్నప్పటికీ ఏనాడు నాకెందుకు దేవుడు అనుకున్నాడేమో. దేవుని గురించిన ఆలోచన కానీ, పరలోక రాజ్యం గురించి ఆలోచన కాదు, వాళ్ళు లేనివాడై ఇదే శాశ్వతం అనుకొని, ఇదే నిత్యం అనుకొని, ఇదే ఇంక ఇలాగే ఉంటుంది నా జీవితం అనుకొని, బైబిల్ ఆయన ఏ పాపం చేశాడని ఉంటుందంటే దొంగని కానీ, వ్యభిచారని కానీ, మోసగాడని కానీ, అన్యాయస్తులని కానీ ఉండదు. కానీ ఆయన జీవితంలో ఏముంది తెలుసా? తనకు అబ్రహాము అంటాడు, నీ ఈ లోకంలో, ఆ లోకంలో నువ్వు, భూలోకంలో నువ్వు నీకు ఇష్టం వచ్చాడు బతికేమంటాడు. తనకేది ఇష్టమో దేవునికి ఇష్టమైనట్టు బతకలేదు తెలుసా, తనకి ఇష్టమైనట్టు బతికాడు. మనిషికి ఏమి ఇష్టం ఉంటుంది? మనుషుల సహజ లక్షణం ఏంటి? పాపం అంటేనే ఇష్టం ఉంటుంది కదా, చెడు అంటేనే ఇష్టం ఉంటుంది కదా, కీడు అంటేనే ఇష్టం ఉంటుంది కదా. తనకి ఇష్టం వచ్చాడు బతికాడు, దేవుని భయం లేకుండా బతికాడు. దేవునికి ఇష్టం వచ్చాడు బతకాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి కొరకు బ్రతకాలి ఆలోచన లేనివాడే బ్రతికాడు. ఇష్టం వచ్చాడు బతికాడంటే అందులో ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయో. దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడికి కష్టము, నష్టము, రోగము, బాధ, ఇబ్బంది, లేమి రాకపోవడం వలన దేవుని దగ్గరికి రాలేకపోయాడు. ఎవరో భక్తుడు అన్నాడు, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలా, జబ్బన్నా రావాలని. అవును, ఈ రోజుల్లో సువార్త విపరీతంగా ప్రకటిస్తున్న ప్రజలు దేవుని దగ్గరికి ఎందుకు రావటం లేదన్నది నేను అర్థం చేసుకున్నది. నాకు అర్థమైంది చెప్పమంటారా? మనుషులకి ఏ కష్టం లేకపోవడం. నేను 33 సంవత్సరాలు నిండింది దేవుని సేవకు వచ్చి. పేద కుటుంబాలు, పేదరిక కుటుంబాలు ప్రభులోకి వచ్చి దేవుడు దీవించి ఉన్నతమైన స్థితి, అమెరికాలో, దుబాయ్లో, ఖత్తర్లో, అబుదాబిలో, షార్జాలో, ఆయా దేశాల్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఈరోజు వాళ్ళు వచ్చి ఒకరు ప్రార్థన పెట్టుకుంటే, వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని పిలిస్తే ఆ రోజున్న ప్రేమ, ఆ రోజున్న ఆప్యాయత, ఆ రోజున్న అనురాగం లేకపోవడం బాధ కలుగుతుంది నాకు. ప్రార్థన ఇప్పుడు పెట్టుకుంటారు, పాటగా రోజు పెట్టాడే, వాళ్ళు డ్రెస్అప్ అవడానికి, వాళ్ళు మేకప్ అవడానికే వాక్యం అయిపోయాక ఆమె టైంకి వచ్చి కూర్చుంటున్నారు. ఒకప్పుడైతే ప్రారంభ ప్రార్థనకు వచ్చి కూర్చుని పాస్టర్ గారి ఇంటికి వచ్చారంటే గౌరవంగా, దర్యాదగా కూర్చోండి అయ్యారు అని ప్రేమగా, పేదరికంలో ప్రేమగా భోజనం పెట్టేవారు. ఇప్పుడు ఖరీదైన భోజనం పెడతారు, ఎవరి ప్లేట్ పట్టుకున్నారు తినాలి పరిస్థితి వచ్చింది. దేవుడు దీవించేసరికి, దేవుడు హెచ్చించేసరికి, దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకునేసరికి కలిమి విస్తరించిన, కలిసి బతకలేక ఆస్తులు పెరిగిన ప్రేమ లేని స్థితి ఈ రోజులు నేను చూస్తున్నాను. చాలాసార్లు నేను అనుకుంటాను నా మనసులో, వీళ్ళకి ఏ లోటు లేకపోవడమే కదా ఇన్ని బాధలకు కారణం. వ్యక్తిగత జీవితంలో, నా జీవితంలో కూడా బలహీనతలు, రోగాలు, సమస్యలు వచ్చినప్పుడు ఏంటి ప్రభు అనుకున్నాను, కానీ అది నన్ను ప్రేమించి దేవుడు నేను చెడిపోకూడదని, నేను పాడవకూడదని, దేవునికి దూరం అవ్వకూడదని, ఆయన రుచి చూచి ఎరగాలని, ఆయన కృపకు, ఆయన దయకు పాత్రుడు అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ అనుమతించాడు అన్న సంగతి నాకు అర్థమయ్యాక దావీదు చెప్పిన మాట గుర్తొచ్చింది. 19వ కీర్తన 71 అంటాడు,
మేలాయను ప్రభు శ్రమనొందియుండుట మేలాయను అంటాడు. భక్తుడు పాడాడు, మేలాయను ప్రభు శ్రమనొందియుండుట నీ దాసునికంతో మేలాయను ప్రభు అని భక్తుడు పాడాడు. ఆ భక్తుడు ఆ చరణంలో ఏమన్నాడంటే, మరి అధికముగా వేడితిని శ్రమకై అంటాడు. శ్రమ కొరకు ప్రార్థన చేశాడట. ఎందుకంటే శ్రమలో దేవుని శక్తిని రుచి చూస్తాం, శ్రమలో దేవుడు తోడుని చూస్తాం, శ్రమలో దేవుని సహాయాన్ని చూడగలుగుతాం. శ్రమలో దేవుణ్ణి మనం రుచి చూసినంతగా సుఖములో మనము చూడలేమండి. నీ జీవితంలో అద్భుతాలు, నీ జీవితంలో ఆశ్చర్యకారాలు, నీ జీవితంలో బలమైన దేవుని ఉన్నతమైన కార్యాలు ఎప్పుడు చూడగలవండి? శ్రమలోనే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సరిపోగా మిగలడం అనేది ఎప్పుడు చూశారంటే భోజనానికి ఏమీ లేనప్పుడే కదా. ఒక నీరు, కానాలో ఉన్న నీరు ద్రాక్షారసంగా మారడం ఎప్పుడు జరిగింది? లోటు వచ్చాకే కదా. ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్తాను. నీ జీవితంలో రోగం వచ్చినప్పుడు దేవుడు సహాయాన్ని చూస్తావు, దేవుడు స్వస్థతను చూస్తావు. నీ రోగం, నీ జీవితంలో డబ్బులు లేనప్పుడు దేవుడు ఎలా పంపుతాడో చూడగలుగుతావు. నీ జీవితంలో వచ్చిన కష్టము, దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో నువ్వు రుచి చూడగలుగుతావు. భక్తుడు అంటాడు, రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఉదయకాల సమయంలో దేవుని ప్రేమతో నాకెందుకు వచ్చింది కష్టం, నాకెందుకు వచ్చింది వేదన, నాకెందుకు వచ్చింది రోగం, ఎందుకు వచ్చింది బాధ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడు నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడా, దేవుడు నమ్ముకున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను, నాకెందుకని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రేమతో నీ జీవితంలోనికి వాటిని అనుమతించాడు. మనుషులందరూ నిన్ను ద్వేషించారనుకో, నీకు దేవుడి మీద ప్రేమ పెరిగిపోద్ది. ఈ లోకంలో అందరూ నీకు దూరం అయిపోయారు అనుకో, దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలని కోరిక వస్తుంది. మనుషులకు నువ్వు దూరం అయిపోతే దేవునికి దగ్గర అయిపోతావు. మనుషులు నీకు సహాయం చేయకపోతే దేవుని సహాయాన్ని చూడగలుగుతావు. దేవుని సహాయం హాగరును అందరూ విడిచిపెట్టేసేపట్టే కదా దేవుడు స్వరాన్ని వింది, దేవుడు మాటలు వింది, ఆ అరణ్యంలో ఆవిడ నీళ్లు తాగగలిగింది. ఉదయకాల సమయంలో నేను ప్రేమతో కోరుకుంటున్నాను. నీ సుఖాన్ని కోరుకుంటున్నావా? సౌకర్యాన్ని కోరుకుంటున్నావా? వాటన్నీ అవన్నీ నాకున్నాయి, ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, నాకు ఏ లోటు చేయలేదని నువ్వులే, నా భక్తిని బట్టి, నా నీతిని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి ఇవన్నీ ఉన్నాయి, నాకేంటి, నేను చాలా భక్తి పర్వాలనుకున్నాను. నువ్వు కలిగిన దాన్ని బట్టి నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఆనందపడిపోతున్నావా? లోకంలో కొంతమంది చూస్తాం, వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి, వాళ్ళకు వచ్చిన దుఃఖాన్ని బట్టి, వాళ్ళకున్న బాధలు బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని ఆదరించారు కదా. నీ వల్లే వచ్చింది, నీకు భక్తి లేదు, నువ్వు సరైనదాను కాదని యోబుని ఆ స్నేహితులు శోధించినట్టుగా ఈ రోజులో శోధిస్తున్నారేమని. దేవుని బిడ్డ, దేవునితో బంధాన్ని కలిగి ఉందా? శ్రమలలో సంతోషిద్దాం. పేతురు ఏమండి, పౌలు శీలను జైల్లో పెట్టి ఒక దెయ్యాన్ని వదిలించినందుకు ఏమండి కొట్టేసి తిట్టేసి జైల్లో పెట్టేస్తే చెరసాల్లో ఉండి ఆ రాత్రి దేవుని స్తుతించగలిగారు. నీ భక్తి జీవితం రాబో దినాలు నీకు సుఖవంతంగా ఉంటాయని నేను చెప్పట్లేదు. కడవరి దినాల్లో ఉన్నావా, అంచె దినాల్లో ఉన్నావా, అబద్ధ క్రీస్తు రాజ్యం వెళ్ళే రోజుల్లో మనం జీవించేస్తున్నావు. దేవుడు రాకడ ముందు నువ్వు శ్రమల గుండా, వేదన గుండా, దుఃఖం గుండా నువ్వు వెళ్ళొచ్చు. ఆకోరు లోయకుండా కూడా నువ్వు వెళ్ళొచ్చు, కానీ దాన్ని నువ్వు జలమయంగా చేయగలుగుతావు. ఎర్ర సముద్రుడికి అడ్డవచ్చు, కానీ నీ కొరకు దేవుడు పాయలు చేస్తాడు. అరణ్యంలో, భీకర అరణ్యంలో చెట్టు లేని ప్రదేశం వెళ్ళొచ్చు, కానీ నీ కొరకు మేఘస్తంభాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. గడాంధకారపు చీకట్లో నువ్వు వెళుతున్నా, నీ కొరకు బాగా వెలుగు దీపస్తంభాన్ని దేవుడు నీ కొరకు పెట్టబోతున్నాడు. నువ్వు ఈ నీ శ్రమలలో గుండా ప్రభుత్వం నడిచి వెళ్ళినప్పుడు ఈ సాక్ష్యం చెప్పగలవు, నేను ఎరుగుదును నా దేవుడు నమ్మదగిన వాడని. నేను ఎరుగుదును నా దేవుడు నమ్మదగిన వాడని. దేవునికి దగ్గరగా అవ్వడానికి, దేవుని ప్రేమను రుచి చూడడానికి, దేవుని సహాయాన్ని అనుభవించడానికి, దేవునితో కలిసి నడవడానికి నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా అవేమీ లేవు, నా జీవితం బాగుందనుకుంటే ధనవంతుడు ఏమీ లేకుండానే బతికాడు, నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. తప్పించబడే పరిస్థితి లేదు, ఇక విడిపించబడే పరిస్థితి లేదు, అక్కడ రక్షించే నాదుడు లేడక్కడ. చుక్కడ నీళ్ళు కొరకు నలిగిపోయిన పరిస్థితి వచ్చింది. సుఖం, శ్రమలు మనిషిని సరిచేసినంతగా సుఖం మనిషిని ఎప్పుడు సరిచేయదు. ఒంటరితనం, పేదరికం, విడవబడుట, ఇలాంటి రోగాలు మనిషికి నేర్పినన్ని పాఠాలు, సుఖం, సంతోషం ఏది కొదువు లేకపోవడం నేర్పవండి. సొలొమోను జీవితం మీకు తెలుసు, ఏది లేకపోవడం వల్లే స్త్రీలోనుడైపోయాడు. మీకు తెలుసా, ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోవడానికి సొలొమోనే కారణమని దేవుడే చెప్పాడు.
రాజ్యం చీలిపోయినప్పుడు యూదా గోత్రికులు వెళ్ళి మేము ఆయనతో పోరాడతామంటే వెళ్ళొద్దు. నా వల్ల జరిగింది సొలొమోను జీవితాన్ని బట్టి అంటాడు. నేను ముగిస్తున్నాను. శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, కృంగిపోతున్నావా, వెలివేయబడ్డావా, దూరం పెట్టారా, నిర్లక్ష్యం పెడుతున్నారా, కృంగిపోకు. దేవునికి దగ్గరగా, దేవుడు స్వస్థపరచువాడుగా, దేవుడు సహాయం చేయవాడుగా, దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని దయను రుచి చూసి అనుభవంలో ఉన్నావని ఎరిగి ప్రభుని స్తుతించు, ప్రభు కొరకు జీవించు. దేవుని కృప మీకు తోడయుండి శ్రమలను దేవుని కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయను గాక. ఆమేన్.